209వ నామం మహాదేవ్యై నమః. అంటే మహిమాన్వితమైన ఆధిపత్యము కలది, అన్నింటినీ తన నుండి గొప్పగా వ్యక్తము చేయునది, ఇంకా చెప్పాలంటే గొప్పతనానికి ఆధిపత్యం వహించున్నది. మన అలాగా అంటే మన కొలతలకు కుదరని, మనం అంచనా వేయలేని అప్రమేయ ప్రమాణములు గల శరీరము వైభవము కలిగినది. గండకీ నదీ తీర చక్రతీర్థ దేవత. గండకీ నదీ తీరంలో ఈ చక్రతీర్థ దేవత మహాదేవిగా అక్కడ ప్రసిద్ధురాలన్నమాట. అందుకని అక్కడ అమ్మవారికి ఆ నామం కూడా వర్తిస్తుంది. 210వ నామం మహాలక్ష్మీ నమః. మహా అంటే గొప్పదైన, లక్ష్మి అంటే లక్ష్ములు గలది. మహాలక్ష్ములు అంటే గొప్ప లేదా విశిష్టమైన గుర్తులు, లక్షణాలు, చిహ్నాలు గలది అమ్మవారు. జీవ వస్తుజాలానికి సంబంధించిన వ్యక్త, అవ్యక్త, ఆకార, నామము, రూపము, లక్షణాలే సృష్టికి సంబంధించిన మహాచిహ్నాలు లేదా పెద్ద లక్ష్ములు. ఈ విశిష్ట లక్ష్ములు గల సృష్టికి రూపం కాబట్టి అమ్మవారు మహాలక్ష్మి. ఈ పరమేశ్వరుని యొక్క వామాంకమును అధిష్ఠించి ఉండే శ్యామల అనే సర్వ మనోహరాంగిని అయిన మాహేశ్వరిని మహాలక్ష్మి అని కూడా అంటారు. ధైర్య, ధాన్య, విద్యాది సకల స్త్రీలకు కూడా మూల కారణ సమన్వయ శక్తి కాబట్టి ఈమెను మహాలక్ష్మి అంటారు. కొల్హాపుర అంటే కరవీరపురం పేరు విన్నావా? క్షేత్రాధిష్టాన దేవత పేరు కూడా మహాలక్ష్మి. మొత్తం ఇది ఈ నామానికి ఏమిటి? గొప్పవైన విశిష్టమైన లక్ష్ములు కలది. లక్ష్ములు అంటే రూపములని కూడా అర్థం, చిహ్నాలు అని కూడా అర్థం. ఇన్ని రకాల జీవరాశులకి కూడా ఈ రూపాలన్నీ ఇచ్చింది ఎవరు? లక్ష్మియే. అందుకని లక్ష్మి అంటే రూపము, చిహ్నం అని కూడా అర్థం. పరమేశ్వరుని యొక్క వామాంకమును అధిష్ఠించిన దేవి, సకల స్త్రీల మూలకారణ సమన్వయ శక్తి స్వరూపిణి, కొల్హాపుర క్షేత్రాధిష్టాన దేవత అని ఇన్ని రకాలుగా కూడా అమ్మవారికి ఈ నామానికి అర్థాలు మనం చెప్పుకోవచ్చు.